Hi everyone, welcome to the Java series part 1. So ఈ వీడియోలో మనం what is Java and the features of Java we will see now. So what is Java? Java అంటే ఏంటి? Java అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ విచ్ ఈస్ హై లెవెల్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అండ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్ అని మనం చెప్తాం. అండ్ తర్వాత it is having automatic memory management system, right, via garbage collector, and it is strictly typed and it is rich standard library. So now what is the definition of Java? Java is high level object oriented and platform independent programming language, right? Now it is having automatic memory management via garbage collector, and it is strictly typed language, and it is having rich standard library. Now so high level అంటే ఏంటి? Which is the language which is హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్, రైట్? అంటే కంప్యూటర్స్కి అర్థం కాదు. కంప్యూటర్స్ ఏమర్థం చేసుకుంటుంది? జీరోస్ అండ్ వన్స్, దట్ ఈస్ మిషన్ లెవెల్ లాంగ్వేజ్ ఆర్ బైనరీ లాంగ్వేజ్. నౌ హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి? హ్యూమన్ రీడబుల్ లాంగ్వేజ్. సో నవ్ డేస్ అంటే ఇప్పుడు మనము ఏఐ, మిషన్ లెర్నింగ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సిస్టమ్స్తో అంటే చాట్‌జిపిటి, జెమినై ఇలాంటివి ఏఐ టూల్స్తో మనం మాట్లాడుతున్నాం. బట్ ఇన్ ప్రీవియస్ సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ జీరోస్ అండ్ వన్స్, దట్ ఈస్ బైనరీ లాంగ్వేజ్, అండ్ ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ machine level language. So to convert higher level language to lower level language, we need some mediators like compilers or interpreters. What they will do? అవేం చేస్తాయి? హై లెవెల్ లాంగ్వేజ్ని లోయర్ లెవెల్ లాంగ్వేజ్కి కన్వర్ట్ చేస్తాయి. ఇంటర్ప్రిటర్ ఏమో లైన్ బై లైన్ కన్వర్ట్ చేస్తూ ఉంటుంది. కంపైలర్ హోల్ సోర్స్ కోడ్ని ఒకటేసారి బైట్ కోడ్లోకి అంటే బైనరీ కోడ్లోకి కన్వర్ట్ చేస్తుంది అనమాట. దట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ compiler and interpreter. Now what is object oriented? So Java అనేది high level language. So we are not writing Java in zeros and ones, right? So మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు మనం జీరోస్ అండ్ వన్స్లో మెన్షన్ చేసి రాయట్లేదు. సో వీఆర్ యూజింగ్ సమ్ ఇంగ్లీష్ వర్డ్స్. సో దీస్ ఇంగ్లీష్ వర్డ్స్ రిప్రజెంట్ ద లాంగ్వేజ్ ఈస్ హయ్యర్ లెవెల్ లాంగ్వేజ్. నౌ వాట్ ఈస్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్? సో ఇన్ Java everything revolves around the object, right? Then what about int a? These are strictly typed. So we can say Java is not fully object oriented language. So if you are having any confusion or if you want something else about object oriented, then comment below. Now what is object oriented? Everything revolves around the object, right? సో జావాలో మనము ఆబ్జెక్ట్ ఒక క్లాస్కి క్రియేట్ చేసి అందులో ఉన్న అట్రిబ్యూట్స్ అంటే ఫంక్షన్స్ కానీ వేరియబుల్స్ కానీ త్రూ ఆబ్జెక్ట్ ద్వారా మనం యాక్సెస్ చేస్తాం. సో ఇట్ ఈస్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అండ్ జావా ఈస్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. వాట్ ఈస్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్? సో వన్స్ మనం ప్రోగ్రామ్ రాసిన తర్వాత వీ కెన్ ఎగ్జిక్యూట్ దట్ బైట్ కోడ్. సో ఫస్ట్ వీఆర్ హ్యావింగ్ .java file, right? So after compiling this .java with Java compiler, then we get bytecode, that is .class file. సో ఈ బైట్ కోడ్ని మనము ఏ ప్లాట్ఫామ్లో అయినా, దట్ ఈస్ లైనక్స్లో కానీ, విండోస్లో కానీ, మ్యాక్లో కానీ ఎక్కడైనా మనము రన్ చేయొచ్చు. దట్ ఈస్ నోన్ యాజ్ రైట్ వన్స్ అండ్ రన్ ఎనీవేర్. ఇట్ ఈస్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. నౌ దిస్ జావా ఈస్ హై లెవెల్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అండ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, దెన్ నెక్స్ట్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఆటోమేటిక్ మెమరీ మేనేజ్మెంట్. మనం సిలో చూసినట్లయితే మనం ఒక మెమరీ క్రియేట్ చేయడానికి న్యూ అనే కీవర్డ్ వాడతాం. సో ఇట్ విల్ క్రియేట్ అ న్యూ మెమరీ, రైట్? నౌ టు డిలీట్ దట్ మెమరీ వీ యూస్ డిలీట్.
బట్ ఇన్ జావాలో మనము మెమొరీని క్రియేట్ చేస్తాము అండ్ ఒక రెఫరెన్స్కి అసైన్ చేస్తాం. కానీ తర్వాత వెన్ రెఫరెన్స్ మనము అంటే పోయిన తర్వాత అది గార్బేజ్ కలెక్టర్కి ఎలిజిబుల్ అవుతుంది అనమాట. ఎట్ దట్ టైమ్ గార్బేజ్ కలెక్టర్ ఆ అన్రిఫరెన్స్డ్ ఆబ్జెక్ట్ని కిల్ చేస్తుంది, అంటే మెమొరీలో నుంచి రిమూవ్ చేస్తుంది. దట్ ఈస్ ద వర్క్ ఆఫ్ గార్బేజ్ కలెక్టర్. సో అన్యూజ్డ్ ఆబ్జెక్ట్స్ ఆర్ అన్రిఫరెన్స్డ్ ఆబ్జెక్ట్స్ అనేటివి గార్బేజ్ కలెక్టర్ రిమూవ్ చేస్తుంది. దిస్ ఈజ్ ఆటోమేటిక్ మెమొరీ మేనేజ్మెంట్. నౌ ఇట్ ఈస్ స్ట్రిక్ట్లీ టైప్డ్. సో స్ట్రిక్ట్లీ టైప్డ్ అంటే ఏంటి? ఇన్ పైథాన్ వీ కెన్ క్రియేట్ వేరియబుల్ వితౌట్ స్పెసిఫైయింగ్ ద డేటా టైప్, రైట్? అంటే మనం డేటా టైప్ స్పెసిఫై చేయకుండా ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకొని అందులో మనం ఇష్టమైన వాల్యూ, లైక్ ఇంటీజర్ అంటే ఇంటీజర్, ఫ్లోట్ అంటే ఫ్లోట్, స్ట్రింగ్ అంటే స్ట్రింగ్, క్యారెక్టర్ అంటే క్యారెక్టర్, ఇలా మనము స్టోర్ చేసుకోవచ్చు. కానీ జావాలో ఎలాగంటే ఇఫ్ ఐ డిక్లేర్ ఎ వేరియబుల్ విత్ ఇంట్ టైప్ దెన్ ఐ కెన్ స్టోర్ ఓన్లీ ఇంటీజర్ వాల్యూస్. ఇఫ్ ఐఎమ్ స్టోరింగ్ అంటే మనము స్ట్రింగ్ వాల్యూస్ కానీ, ఫ్లోట్ వాల్యూస్ కానీ, క్యారెక్టర్ వాల్యూస్ కానీ స్టోర్ చేసినప్పుడు మనకి ఎర్రర్ వస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ స్ట్రిక్ట్లీ టైప్డ్. ఆ తర్వాత వీఆర్ హ్యావింగ్ రిచ్ స్టాండర్డ్ లైబ్రరీ. సో వాట్ ఈస్ రిచ్ స్టాండర్డ్ లైబ్రరీ? సో వీఆర్ హ్యావింగ్ సమ్ library like a matcher, so related to regular expressions, patterns. సో అండ్ ఇంకా మనకి మ్యాథ్ ఫంక్షన్స్, మ్యాథ్ లైబ్రరీ ఉంది. అందులో మనకి పవర్ కానీ, మ్యాక్స్ ఆఫ్ 2 నెంబర్స్, తర్వాత కాన్స్టెంట్ వాల్యూస్ లైక్ పై. సో ఇలా మనకి రిచ్ స్టాండర్డ్ లైబ్రరీ అనేది ఇది ఈ 2 ఎగ్జాంపుల్స్ నేను చెప్పిన, కాబట్టి ఇంకా మనకి చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్ లైక్ స్ట్రింగ్ క్లాస్. సో వాట్ ద స్ట్రింగ్ క్లాస్ విల్ డూ? It will create objects, string objects, and you can store those string objects. So జావాలో మనకి రిచ్ స్టాండర్డ్ లైబ్రరీ ఉంది. నౌ సీ ద ఫీచర్స్. సో వై జావా ఈజ్ సింపుల్? మనకి సి లాంగ్వేజ్ వస్తే జావా కూడా మనకి కొద్దిగా సిమిలర్ ఉంటుంది అనమాట. అంటే సింటాక్స్ ఈజ్ సిమిలర్ విత్ సి. అంటే సి లాంగ్వేజ్ యొక్క సింటాక్స్ జావా లాంగ్వేజ్ సింటాక్స్ కొద్దిగా సిమిలర్గా ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ ఈజీ టు లెర్న్ అండ్ ఇట్ అవాయిడ్స్ ఎక్స్ప్లిసిట్ పాయింటర్స్. సో దీస్ థింగ్స్ వి సే అబౌట్ వై జావా ఈజ్ సింపుల్. నౌ సెక్యూర్. వై జావా ఈజ్ సెక్యూర్? We can't directly access the memory. అంటే there is no explicit pointers. ఇఫ్ పాయింటర్ కాన్సెప్ట్ ఉందనుకో, అంటే మనం త్రూ ప్రోగ్రామింగ్ మన మెమొరీలోకి ఎంటర్ అవ్వచ్చు, దానిలో ఉన్న చేంజెస్ మనము చేయొచ్చు. బట్ మనకి అది లేకపోతే కొద్దిగా మెమొరీకి మనం వీఆర్ ప్రొవైడింగ్ సమ్ సెక్యూరిటీ. అండ్ దెన్ వీఆర్ హ్యావింగ్ స్ట్రాంగ్ టైప్ చెకింగ్. వాట్ ఈజ్ స్ట్రాంగ్ టైప్ చెకింగ్? అంటే మనము ఇంట్ అనే డేటా టైప్స్ ఇస్తే మనము ఇంటిజర్ వాల్యూస్ స్టోర్ చేసుకోవాలి. స్ట్రింగ్ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే అందులో మనం స్ట్రింగ్ వాల్యూస్ మనం స్టోర్ చేసుకోవాలి. క్యారెక్టర్ డేటా టైప్ ఇస్తే మనము ఫ్లోట్ వాల్యూస్ అందులో స్టోర్ చేయడానికి ఉండదు. ఇంటిజర్ స్టోరేజ్, ఎందుకంటే అది ఇట్ కన్వర్ట్స్ టు యాస్కీ వాల్యూస్ ఫస్ట్. సో కరస్పాండింగ్ యాస్కీ వాల్యూ ఏమవుతుందో అది స్టోర్ అవుతుంది. బట్ వీ కాంట్ యూజ్ ఫ్లోట్ వాల్యూస్. And then we are having memory management like garbage collector. So ఈ గార్బేజ్ కలెక్టర్ మనకి అన్నెసెసరీ ఆబ్జెక్ట్స్ ఆర్ అన్రిఫరెన్స్డ్ ఆబ్జెక్ట్స్ని అదే మెమొరీలో నుంచి తీసేస్తుంది. సో దెర్ ఈస్ నో రిక్వైర్మెంట్ ఆఫ్ మాన్యువల్ కంట్రోల్. ద నెక్స్ట్ ఫీచర్ ఈజ్ రోబస్ట్. స్ట్రాంగ్ ఎర్రర్ హ్యాండ్లింగ్. వాట్ ఈస్ స్ట్రాంగ్ ఎర్రర్ హ్యాండ్లింగ్? So when we are accessing array element out of range, so that is out of index, so at that time Java will give some error. It is runtime exception. So ఈ runtime exception ni, what is runtime exception? Which is terminating our program abnormally, right? And మనము ఇంటీజర్ డేటా టైప్ ఇచ్చి వేరే వాల్యూస్ స్టోర్ చేసుకోవడం, అంటే వేరే టైప్ వాల్యూస్ స్టోర్ చేసుకోవడము, ఇలాంటివి ఎర్రర్స్ కొన్ని ఉంటాయి అన్నమాట. సింటాక్టికల్ ఎర్రర్స్ కానీ, మెమొరీ అవుట్ ఆఫ్ బౌండ్స్ కానీ, ఇలాంటి ఎర్రర్స్ ఎక్సెప్షన్స్ అనేవి జావా మనకి
చెప్తుంది. సో ఇట్ ఈస్ రోబస్ట్. అండ్ వీఆర్ హ్యావింగ్ గార్బేజ్ కలెక్టర్. సో మన రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాము, దాన్ని ఒక రిఫరెన్స్కి అసైన్ చేస్తాం. సో ఆఫ్టర్ యూజింగ్ అంటే మనము ఆ ఆబ్జెక్ట్ని ఆ రిఫరెన్స్ని యూజ్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత we remove that reference. సో ఎట్ దట్ టైమ్ ఆబ్జెక్ట్ అనేది అన్రిఫరెన్స్ అయిపోతుంది. ఆ అన్రిఫరెన్స్ అయిపోయిన ఆబ్జెక్ట్ని గార్బేజ్ కలెక్టర్ మెమరీ నుంచి తీసేస్తుంది. సో దట్ ఈస్ ఆటోమేటిక్ మెమరీ మేనేజ్మెంట్. అండ్ it doesn't allow explicit pointer. It is also one of the point in robust. And also we are having runtime checks. సో వాట్ ఈజ్ రన్ టైమ్ చెక్స్ అంటే మనకి రన్ టైంలో ఎర్రర్ వచ్చే పాసిబిలిటీ ఉందనుకో, అది ముందే చెప్తా. అంటే మనం ఎక్సెప్షన్స్లో మనకి చెక్డ్ ఎక్సెప్షన్స్, అన్చెక్డ్ ఎక్సెప్షన్స్ ఉంటాయి కదా. సో దీస్ చెక్డ్ ఎక్సెప్షన్స్ అనేటివి మనకి ముందే జావా అనేది చెప్తుంది, దేర్ మే బీ ఎ ఛాన్స్ ఆఫ్ గెట్టింగ్ ఎక్సెప్షన్. సో ఇలా మనకి రన్ టైమ్ చెక్స్లో కూడా జావా యూజ్ అవుతుంది. అండ్ దెన్ ఇట్ ఈస్ పోర్టబుల్. సో వాట్ ఈస్ పోర్టబుల్? సో పోర్టబుల్ డివైస్, పోర్టబుల్ వాచెస్ అంటే ఏంటి? సో వీ కెన్ క్యారీ విత్ అస్, రైట్? అంటే మనతో పాటు తీసుకువెళ్ళేది పోర్టబుల్. సో మనకి జావా, హౌ ద జావా ఈజ్ పోర్టబుల్ మీన్స్ వీ కెన్ క్యారీ దీస్ బైట్ కోడ్. సో మనం కంపైల్ చేసిన తర్వాత జావా మనకి బైట్ కోడ్, దట్ ఈస్ డాట్ క్లాస్ ఫైల్ని జనరేట్ చేస్తుంది కదా. ఆ ఫైల్ని మనము ఏ ప్లాట్ఫామ్లో అయినా రన్ చేసుకోవచ్చు. సో ఇట్ ఈస్ లైక్ క్యారింగ్ యూఎస్బీ విత్ అస్. ఆ డాట్ క్లాస్ ఫైల్ని కాపీ చేసుకొని అవసరం ఉన్నప్పుడల్లా మనం దాన్ని వాడుకోవచ్చు అనమాట. ఇట్ ఈస్ లైక్ పోర్టబుల్. వీ కెన్ క్యారీ విత్ అస్. వాట్ వీ కెన్ క్యారీ విత్ అస్? బైట్ కోడ్. సో వితౌట్ modification we can run the same program in another system. Now we are having object oriented. So what is object oriented? Everything revolves around object. So it supports some OOP features: encapsulation, abstraction, polymorphism, inheritance. So Java supports object oriented features. So what is encapsulation? Wrapping up of data inside methods. What is abstraction? We are hiding the unnecessary details. What is polymorphism? See, in Java we are having one overloaded operator, that is addition operator. సో మనం ఇంటీజర్స్తో దాన్ని యూజ్ చేస్తే అది అడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది. అదే స్ట్రింగ్స్తో యూజ్ చేస్తే కంకాటినేషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది. సో వాట్ ఈస్ పాలిమార్ఫిజం? సేమ్ ఆబ్జెక్ట్ బిహేవ్స్ డిఫరెంట్లీ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్. అంటే ఒక్కొక్క ప్లేస్లో అది ఒక్కొక్క సినారియోలో ఒక్కొక్క రకంగా అది బిహేవ్ చేస్తుంది అనమాట. అంటే దాని బిహేవియర్లో చేంజ్ ఉంటుంది, బట్ సేమ్ ఆబ్జెక్ట్. దాన్ని మనము పాలిమార్ఫిజం అంటే మెనీ ఫార్మ్స్. అండ్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? అంటే వీఆర్ అక్వైరింగ్ ప్రాపర్టీస్ ఫ్రమ్ పేరెంట్ క్లాస్. అంటే ఎగ్జిస్టింగ్ క్లాస్లో నుంచి ఉన్న ప్రాపర్టీస్ని మనము యాక్సెస్ చేసుకోవడం లేదా ఇన్హెరిట్ చేసుకోవడాన్ని ఇన్హెరిటెన్స్ అంటాం. అండ్ దెన్ వీఆర్ హ్యావింగ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. సో వాట్ ఈస్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్? సో వెన్ వీ రైట్ జావా ప్రోగ్రామ్, దట్ ఈస్ సోర్స్ కోడ్, దట్ ఈస్ హ్యావింగ్ ఎక్స్టెన్షన్ విత్ .java. అండ్ వెన్ వీ రన్ అంటే ఆ ప్రోగ్రామ్ని మనం రన్ చేసినప్పుడు కంపైలర్ మనకి డాట్ క్లాస్ ఫైల్ అంటే బైట్ కోడ్ని జనరేట్ చేస్తుంది. ఆ బైట్ కోడ్ని మనము ఏ ప్లాట్ఫామ్లో అయినా, అంటే మ్యాక్ కానీ, లైనక్స్ కానీ, విండోస్ కానీ, ఏ ప్లాట్ఫామ్లో అయినా మనము రన్ చేసుకోవచ్చు. అంటే అది దట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ ప్లాట్ఫామ్. అండ్ వీ కెన్ ఆల్సో సే లైక్ రైట్ వన్స్ రన్ ఎనీవేర్. ఓరా, దట్ ఈస్ రైట్ వన్స్ run anywhere. So what makes platform independent? bytecode. ఈ బైట్ కోడ్ అనేది మనము డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో ఎగ్జిక్యూట్ చేయొచ్చు, అంటే రన్ చేయొచ్చు. దట్ మేక్స్ జావా ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. అండ్ వీఆర్ హ్యావింగ్ మల్టీ థ్రెడెడ్. సో వాట్ ఈస్ థ్రెడ్? ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ప్రోగ్రామ్ ఆర్ lightweight process
it allows multiple threads to be executed simultaneously, or we can say executing multiple tasks simultaneously. And then interpreted. So how many of you say Java is not interpreted language? So what will happen over here is, when we write source code, that is .java file. సో మనం సోర్స్ కోడ్ రాసిన తర్వాత .java ఫైల్ .javaతో సేవ్ చేస్తాం. ఈ .java ఫైల్ని మనము కంపైల్ చేసినప్పుడు విత్ జావా కంపైలర్ మనకి బైట్ కోడ్ అనేది జనరేట్ అవుతుంది. సో జావా కంపైలర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ క్రియేటింగ్ బైట్ కోడ్, దట్ ఈస్ .class ఫైల్. ఈ .class ఫైల్ లేదా బైట్ కోడ్ని JVM ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎట్ దట్ టైం జావా కంపైలర్ ఏమో టోటల్ సోర్స్ కోడ్ని బైట్ కోడ్లో కన్వర్ట్ చేస్తుంది ఎట్ ఎ టైం. బట్ ఈ బైట్ కోడ్ అనేది JVM లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. సో ఇట్ ఈస్ టు కన్వర్ట్ ఫ్రమ్ సోర్స్ కోడ్ టు బైట్ కోడ్ ఇట్ రిక్వైర్స్ జావా కంపైలర్. ఆఫ్టర్ క్రియేటింగ్ బైట్ కోడ్ we require interpreter. It is like interpreted thing. సో లైన్ బై లైన్ ఈ JVM అనేది ఆ బైట్ కోడ్లో ఉన్న లైన్స్ని ఎగ్జిక్యూట్ చేస్తూ వస్తుంది. అండ్ ఆల్సో వీఆర్ హ్యావింగ్ జిట్, దట్ ఈస్ జస్ట్ ఇన్ టైమ్. అదేం చేస్తుంది, ఫ్రీక్వెంట్గా యూజ్ చేసిన బైట్ కోడ్ని నేటివ్ మిషన్ కోడ్లోకి కన్వర్ట్ చేస్తుంది అనమాట. జస్ట్ ఇన్ టైమ్ కంపైలర్ అనేది ఫ్రీక్వెంట్గా మనం యూజ్ చేసిన బైట్ కోడ్ని నేటివ్ మిషన్ కోడ్లోకి కన్వర్ట్ చేస్తుంది టు ఇంప్రూవ్ ద పర్ఫార్మెన్స్. సో వాట్ ఈస్ ఇంటర్ప్రిటెడ్? ఎగ్జిక్యూటింగ్ బైట్ కోడ్ లైన్ బై లైన్. How this bytecode is generated? Java C, that is Java compiler, generates bytecode from source code, that is from .java file we are getting .class file using Java compiler, and then JVM is executing that bytecode line by line, and then we are having JIT compiler. What it does, converts the frequently used bytecode to machine code to improve performance. So in this video what we seen, what is Java? Java అనేది ఏంటి? Java is high level object oriented platform independent programming language. So Java is used for programming purpose. Now it is having automatic memory management. What is automatic memory management? So when there is unused object, ఆ unused objectని or unreferenced objectని garbage collector అనేది మెమరీలో నుంచి రిమూవ్ చేస్తుంది. By this it improves the performance of the system, and it is strictly typed. What is strictly typed? So when we are making a variable ఆఫ్ ఇంటీజర్ టైప్, అంటే ఇంటీజర్ టైప్ ఉన్న వేరియబుల్ని క్రియేట్ చేసినప్పుడు అందులో ఇంటీజర్ వాల్యూస్ స్టోర్ చేయవచ్చు, అంతేగాని ఫ్లోట్ వాల్యూస్, బూలియన్ వాల్యూస్ మనము డిఫరెంట్ టైప్ వాల్యూస్ మనము స్టోర్ చేయలేం. దట్ ఈస్ స్ట్రిక్ట్లీ టైప్డ్. అండ్ దెన్ వీఆర్ హ్యావింగ్ రిచ్ స్టాండర్డ్ లైబ్రరీ, అండ్ దెన్ వీ సీన్ features. So what are features of Java? Simple. Why it is simple? Because it is easy to learn and the syntax is similar to earlier languages, that is C. And we are avoiding in Java it doesn't allow explicit pointer, that makes the Java simple. Another feature is secure. Why Java is secure? Since there is no explicit pointers, no one can access from outside, and it is strong type checking. So we have seen what is strongly typed, and we are having automatic memory management. This makes Java secure. So what makes Java robust? జావాలో మనకి స్ట్రాంగ్ ఎర్రర్ హ్యాండ్లింగ్ కానీ, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ కానీ, రన్ టైమ్ చెక్స్ కానీ, గార్బేజ్ కలెక్టర్, సో ఎక్స్ప్లిసిట్ పాయింటర్స్ ఉండకపోవడము, ఇలాంటివి మేక్స్ ద జావా రోబస్ట్. నెక్స్ట్ ఈజ్ పోర్టబుల్. వై జావా ఈజ్ పోర్టబుల్? యూ కెన్ క్యారీ ద బైట్ కోడ్ ఆర్ .class ఫైల్ with us and we can run it in any system without changes. అంటే చేంజెస్ లేకుండా మనం సేమ్ ప్రోగ్రామ్ని వేరియస్ సిస్టమ్స్లో రన్ చేయొచ్చు. దిస్ మేక్స్ జావా పోర్టబుల్. అండ్
we are having object oriented. What is object oriented? In Java, everything revolves around object. So if we want attributes or methods, we require object of that class. It supports OOPS concepts. What are important concepts in OOPS? Encapsulation, abstraction, polymorphism, and inheritance. And what makes Java platform independent? It allows to execute the same program in multiple systems. That is, we are required to write only once and run it anywhere. So independent of platform, that is we can execute మనము ఈ బైట్ కోడ్ని డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అంటే విండోస్లో క్రియేట్ చేసిన సోర్స్ కోడ్ కంపైల్ చేసిన తర్వాత వచ్చిన బైట్ కోడ్ని మనము డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో రన్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. అండ్ వీఆర్ హ్యావింగ్ మల్టీ థ్రెడెడ్. సో ఒక థ్రెడ్ అంటే ఏంటి? ఐదర్ పార్ట్ ఆఫ్ ప్రోగ్రామ్ ఆర్ ఇట్ ఈస్ లైక్ లైట్ వెయిట్ ప్రాసెస్ ఆర్ టాస్క్. సో వాట్ ఈస్ మల్టీ థ్రెడింగ్? వీఆర్ ఎగ్జిక్యూటింగ్ అంటే మనము మల్టిపుల్ థ్రెడ్స్ని సైమల్టేనియస్గా ఎగ్జిక్యూట్ చేయడాన్ని మల్టీ థ్రెడింగ్ అంటాం అనమాట. సో దిస్ కాన్సెప్ట్ ఈజ్ అప్లికబుల్ ఇన్ జావా. అండ్ దెన్ వీఆర్ హ్యావింగ్ ఇంటర్ప్రిటెడ్. వై జావా ఈజ్ ఇంటర్ప్రిటెడ్? సో మనము సోర్స్ కోడ్ రాసిన తర్వాత ఆ డాట్ జావా ఫైల్ని జావా కంపైలర్తో కంపైల్ చేసిన తర్వాత మనకి బైట్ కోడ్ దట్ ఈస్ డాట్ క్లాస్ ఫైల్ అనేది జనరేట్ అవుతుంది. సో ఎట్ దిస్ టైమ్ కంపైలర్ ఈజ్ యూజ్డ్. అంటే టోటల్ సోర్స్ కోడ్ని ఎట్ ఏ టైం బైట్ కోడ్లోకి కన్వర్ట్ చేసినాం. ఆ తర్వాత ఈ బైట్ కోడ్ అనేది జేవిఎం లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. దిస్ ఈజ్ ఇంటర్ప్రిటెడ్. లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేస్తే దట్ ఈస్ ఇంటర్ప్రిటెడ్. టోటల్ లైన్స్ని ఒకటేసారి బైట్ కోడ్లో కన్వర్ట్ చేసేదాన్ని కంపైలర్ అంటాం. అండ్ ఇన్ దిస్ వీఆర్ ఆల్సో హ్యావింగ్ JIT, దట్ ఈస్ జస్ట్ ఇన్ టైమ్. అంటే ఏంటి అంటే మనము మన బైట్ కోడ్లో సేమ్ ఫంక్షనాలిటీ ఇంకో దగ్గర యూజ్ చేసినాం అనుకోండి, ఆ ఫ్రీక్వెంట్లీ యూజ్ అయిన బైట్ కోడ్ని నేటివ్ కోడ్లోకి కన్వర్ట్ చేస్తుంది అనమాట ఈ JIT అనేది. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ JIT కంపైలర్ విచ్ కన్వర్ట్స్ ద frequently used byte code to the native code or machine code, which improves the performance of the system. So this is the definition of Java and features of Java. So manam next video lo what is JVM, JRE, JDK, and if possible we try to cover the data types in Java.